వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. అనంతపురం జిల్లా అంటే కరువుకు ప్రతిరూపంగా ఉండేది. ఇటీవల కాలంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపైన కూడా దృష్టి సారిస్తున్నారు. మంచి రకాల పంటలు పండిస్తున్నారు. మిరప, మొక్కజొన్న, చీనీ చెట్లు ఇట్లా రకరకాల పంటలు సాగు చేస్తున్నారు. సెంటు భూమి కానీ, 2 సెంట్ల భూమి కానీ, 5 సెంట్ల భూమి కానీ, ఎకరాల్లో కానీ కనీసం 1 సెంటు స్థలం కూడా చాలా వాల్యుబుల్గా మారిపోయిన పరిస్థితి ఇప్పుడు అనంతపురం జిల్లాలో నెలకొంది. కానీ ఇటువంటి ఈ సందర్భంలో ఏకంగా ఇక్కడ విద్యుత్ టవర్లకు ప్రభుత్వము ఏర్పాటు చేస్తుంది. విద్యుత్ ఉత్పాదనలో భాగంగా టవర్లు అయితే నిర్మాణం జరుగుతుంది. ఆ టవర్లకు రైతులు అత్యంత ఉదారంగా ముందరికి వచ్చి తమ భూములు ఇవ్వడంతో పాటు, అంటే పంటలు బాగా పండుతున్నప్పటికీ తమ భూమిని కొంత పోయినా పర్లేదు, భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరం ఉందన్న ఉద్దేశంతో రైతులు ముందుకు రావడం. ఇప్పుడు మనం అనంతపురం జిల్లా కోడేరు మండలంలోని జల్లిపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ జల్లిపల్లి గ్రామం మాజీ సర్పంచ్ నాగరాజు గారు మనతో ఉన్నాడు. ఈయన కూడా రైతు, మాజీ సర్పంచ్ దానికన్నా ముఖ్యం మెయిన్ రైతు. ఈయన తన భూమిని ఉదారంగా, అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఒక 5 సెంట్లు కదా 10 సెంట్ల 10 అడుగులు కూడా భూమి వదులుకునే పరిస్థితి ఇక్కడ లేదు. అయినప్పటికీ ఏకంగా ఆయన రైతు తన భూమిని, ఈ కంపెనీ ప్రతినిధులు వచ్చి అడగగానే తన భూమిని 12.5 సెంట్ల భూమిని ఆ కంపెనీకి ఇచ్చాడు. ఎందుకంటే టవర్ల నిర్మాణం కోసం. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. దాని నుంచి ఎటువంటి పరిస్థితి ఉంది ఏంటనేది. నమస్తే. నమస్తే సార్. చెప్పండి, మీరు ఇందాక ఈ భూమి ఇచ్చినప్పుడు ఎటువంటి ఫీల్ అయినారు? అంటే ఏ విధంగా ఇబ్బంది పడినారా, లేకపోతే హ్యాపీగా ఫీల్ అయినారా? మాకేమి హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి పెద్ద ఈ టవర్లు పడడం వల్ల మనకి ఉపయోగం, మనకి ఏదైనా రైతుగా ఉన్నప్పుడు మనం ఉండే అప్పుల్లో మనకి పంట సరిగ్గా రాకపోవడం వల్ల మనం ఉండే అప్పులు కట్టుకోవడానికి మనకి బాగా జరిగింది సార్. మనకి వచ్చిన డబ్బులతో మనం అప్పులు కట్టుకోవడం కానీ, పెట్టుబడులు పెట్టుకోవడం కానీ, మనకి ఇప్పుడు మేము మిరప పెట్టినాం సార్. ఆ మిరపకి ఇప్పుడు మనం పెట్టుబడులు కావాలంటే మనతో లేవు. ఎంత అవుతుంది పెట్టుబడికి మిరపకి? సార్ అది వచ్చేసి 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినాము. దాంట్లో మనకి ఇప్పుడు మనకు వచ్చిన డబ్బుల్లో కొంచెం అర్థంగానే పెట్టుబడి చేసుకున్నాం సార్. ఉండేటివి అప్పులు కట్టుకున్నాం సార్. ఇప్పుడైతే మాకు ఫ్రీగా ఉన్నారు సార్. మనమైతే మనకేమీ ఇబ్బంది లేదు. ఆ టవర్ రావడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. లక్షణం పైన పోతున్నాయి, సైడ్ పోతున్నాయి, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదైతే మనకి బాగా పాజిబిలిటీగా ఉంది సార్. ఇప్పుడు ఏవే పంటలు సాగు చేసేవారు మీరు? సార్ మేమైతే వేరుశెనగ, మొక్కజొన్న, మేము ఇప్పుడు వేసిన టవర్లో వచ్చేసి మొక్కజొన్న కానీ, బ్యాడి మిరప కానీ, వేరుశెనగ కానీ వేసుకున్నాం సార్. ఎంత వచ్చింది పరిహారం వచ్చేసి సార్ మనకి 4.5 లక్షలు వచ్చేసి మన టవర్ వచ్చేసి పెద్దదన్నారు సార్. ఆ పక్క మనకి ఏరు ఉంది సార్. ఆ ఏరు ఆ పక్క నుండి ఈ ఏరు ఈ పక్క వచ్చేసి మనకి పెద్ద టవర్ పడింది సార్. 12.5 సెంట్ పోయింటే మనకు వచ్చేసి నష్టపరిహారం 2,60,000 ఇచ్చినారు సార్. దేనికి ఉపయోగించుకున్నా సార్? మనము ఇప్పుడు కొన్ని అప్పులు కట్టుకున్నాం సార్. 2 లక్షల దాకా అప్పులు కట్టుకుని కొంచెం ఫ్రీగా ఉన్నాము. మిగతాది ఒక 60,000 వచ్చేసి బ్యాడ్ మీద పెట్టుబడి పెట్టుకున్నాం సార్. మనకి బాగా ఫ్రీగా ఉంది. అది కూడా 60,000 పెట్టిన తర్వాత మనకు పంట పండించుకున్నాం సార్. ఇప్పుడు అవి ఇవి అన్ని తీసుకొని అప్పులు కట్టుకొని ఫ్రీగా ఉన్నాం సార్. మొత్తం టవర్ రావడం వల్ల నీకు మంచి జరిగింది, మేలు జరిగింది. ప్లస్ వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చేసుకున్నారు. అవును సార్. అదే సందర్భంలో ఈ తిరిగి పంట పెట్టుబడి పెట్టి మళ్ళీ కొంత మిగులుబాటు అయ్యే పరిస్థితి ఉంది. అవును సార్. ఏం ఇబ్బంది లేకుండా మనకి వాళ్ళు ఇచ్చే డబ్బులతో మనకి ఇప్పుడు కొంచెం పంటలు అనేది సరిగ్గా రావడం లేదు సార్. దాంతో మనం ఎట్లా రైతులు వాళ్ళకి మనం కట్టుకోవాలి సార్. మనం తెచ్చుకొని సార్ కట్టుకోకుంటే కాదు. మనం కట్టుకునేటప్పుడు వాళ్ళు మనకి అవి ఆ డబ్బులు అనేది కొంచెం ఉపయోగపడినాయి సార్. కట్టుకున్నాము, బాగా ఫ్రీగా ఉన్నాం సార్. నమస్తే అన్న. సార్ నమస్తే. మీ పేరు? మస్తాన్ సార్. మస్తాన్. అవును సార్. ఇక్కడ ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? సార్ నాకు 6.45 సార్. 6.45 ఎకరాలు. అవును సార్. ఏమేమి పంటలు సార్? 5 ఎకరాల్లో వచ్చేసి నీకు చీన చేరుతున్నాం సార్. 1 ఎకరాలు మామిడి మాగాని అవి వేసుకుంటాం సార్. మాగంతా పోతే చెనక్కే గానీ ఇట్లా వేసుకుంటాం సార్. మరి ఇంత విలువైన భూమిలో టవర్ ఏర్పాటు చేస్తా అంటే అప్పుడు నీకేం భయం అనిపించడం లేదా? ఒకప్పుడు భయం అనిపిస్తాను నాకు. మరి సెంటర్ లో పడతా ఉంది, మరి ఈ పొలంలో మరి పోతే గనా మరి భవిష్యత్తు ఇబ్బంది ఏమనుకున్నాం సార్ మేము. అయినా ఇప్పటికైతే మాకేమే పర్వాలేదు సార్. మాకి కొన్ని అప్పులు ఉంది సార్. నాకు అప్పుల్లో కొంత భాగము అప్పులు తీసుకున్నాం సార్. అందులో నా కొడుకు ఫోటోగ్రాఫర్ సార్. నా కొడుకు అయినా గానీ ఫోటోగ్రాఫర్ కావాలంటే వీడియో కెమెరా కావాలి సార్. ఆయన చాలా ఇబ్బంది పడతాండే. ఫోటోలు తీసి నేర్చుకున్నాను నేను. నాకు వీడియో ఫోటోగ్రాఫర్ కావాలా, నాకు లేదు కెమెరా లేదు, నాకు ఆయన ఇబ్బంది పడతాడు. ఆ మొత్తం కొన్ని అప్పులు కట్టుకొని కొంతమంది ఆయనకి వీడియో
కేబుల్ కాండి స్టూడియో పెట్టుకున్నాడా స్టూడియో పెట్టుకున్నాం సార్. ఎక్కడ పెట్టుకున్నాడు? ఇక్కడ జల్లిపల్లి సార్, జల్లిపల్లి. జల్లిపల్లి సార్. ఉమ్. ఇప్పుడైతే పర్వాలేదు సార్, బాగుపోతుంది. ఎన్ని ఎకరాల్లో ఎంత ప్లేస్ ఇచ్చే వాళ్ళకి? నీకున్న 5 ఎకరాల్లో ఎంత ప్లేస్ తీసుకున్నారు? 8 సెంట్లు తీసుకున్నాం సార్. 8 సెంట్లు 8 తీసుకున్నారు. సెంట్లు తీసుకున్నాం. ఎంత అమౌంట్ ఇచ్చారు మీకు? మాకు 3 వరకు వచ్చింది సార్. 3 వరకు వచ్చింది. వరకు 3 లక్షల వరకు వచ్చింది. వచ్చింది ఆ. దాంట్లో కొడుక్కి కొడుకు కానీ ఇచ్చినాం సార్. అంతే. చెప్పండి. బతుకోడు కదా సార్, ఉండేది ఒక కొడుకు కదా, అందుకోసం ఇచ్చేసినాం సార్. ఓకే. ఆయన తెలుసుకున్నాడు సార్ కెమెరా. ఫస్ట్ లో ఏమన్నా భయపడిచ్చింటారు కదా, ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు టవర్ ఏర్పడితే అవును అవును భయపడినారు సార్. లైన్లు వస్తాయి, కింది నుంచి పై నుంచి కరెంట్ వస్తుంది, అవును సార్ ఇట్లాంటివన్నీ లేకపోతే షాక్ తగిలే పరిస్థితుంటాయి, ఇవన్నీ కూడా అనుకుంటుంటారు కదా. అనుకుంటున్నారు సార్. నేను అనుకుంటుండే మనం. ఉమ్. అయినా కానీ వాళ్ళు మాకు ధైర్యం చెప్పి ఏం కాదు, మీకు పొలంలో ఏం పోదు, మీకైతే హ్యాపీగా ఉంటుంది ఉమ్. అని వాళ్ళు మాకైతే బాగా ధైర్యం చెప్పినారు సార్. ఉమ్. వాళ్ళు ధైర్యం చెప్పిన తర్వాత నాకు కానీ బాగా ధైర్యం వచ్చింది సార్. అందుకోసం నేను ఓకే అన్నాను సార్. ఉమ్. అవును సార్. మొత్తం ఈ దీని వల్ల నీకు ఉపయోగం అయితే ఉంది సార్ నాకు. ఉపయోగం ఉంది. అవును అవును సార్. ఉమ్. ఎవరైనా భవిష్యత్తులో పొలాలు వేయాలనుకో, ఇప్పుడు చాలా మంది కొన్ని చోట్ల అంటున్నారు ఈ లైన్లు పోతాయి, లైన్లు పోవడం వల్ల ఏమైతుందంటే ఈ పవర్ వస్తుంది, రేపు పొద్దున సేద్యాలు చేస్తుంటారు, వ్యవసాయం జరుగుతుంటుంది, అక్కడ ఎద్దులు ఉంటాయి, మనుషులు మళ్ళీ ఆడుతుంటారు, ఎవడైనా వర్షం వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానివల్ల మనకి కరెంటు అర్థ అయ్యి రేపు పొద్దున ప్రమాదం జరిగే పరిస్థితి ఉందని చాలా మంది కొంతమంది భయపడిస్తున్నారు. దీనికి నువ్వేమంటావు? అవును సార్, భయపడిస్తాను. ఇంతకుముందు చాలా మంది కానీ భయపడిస్తాను సార్ అట్లా. అయినా కానీ వాళ్ళు టవర్ వేసే వాళ్ళు కాంట్రాక్ట్లు వచ్చేసి మీకు ఏం ప్రాబ్లం లేదు, అది మేము ఉంటాం, హామీ ఉంటాం, పైన వెళ్ళిపోతాయి కాబట్టి కింద మీకు ప్రాబ్లం లేదు, కిందకి కానీ అవును ఇనుప కడ్డీలు కాబట్టి కిందకు వస్తుంది కరెంటు అని మాకు కానీ డౌట్ వచ్చింది సార్. మీకు అందుకని మీకు ఏమి ఇబ్బంది లేకుండా చేస్తాము అని కానీ చెప్పేసారు సార్ మాకు. అప్పుడు మాకు ధైర్యం వచ్చింది సార్. అవును సార్. ఓకే. ఇది పరిస్థితి. చాలా చోట్ల కొంతమంది దళారులు వాళ్ళు ఎంటర్ అయ్యి ఏదో బ్లాక్ మెయిలింగ్ తరహాలో కొంతమంది కొన్ని చోట్ల ఈ పవర్ ట్రాన్స్మిషన్లు ఏర్పాటు చేయడం వల్ల ట్రాన్స్మిషన్ టవర్లు ఏర్పాటు చేయడం వల్ల కరెంటు భూమిలోకి దిగుతుందని ఇలా అపోహలు కలిగించారు. అయితే ఇటువంటి అపోహలను నమ్మద్దండని మస్తానయ్య చెప్తున్నాడు. అటు నమ్మాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. ఇది పరిస్థితి.